కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడుల్ని ఖండించిన జమ్మికుంట ముస్లిం మత పెద్దలు సోదరులు ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు శుక్రవారం రోజున ముస్లింలు తమ ప్రార్థన మందిరంలో వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. మన దేశంలో చొరబడి విధ్వంసం సృష్టించిన పాకిస్తాన్ ఉగ్రవాదులను వెతికి పట్టుకుని ప్రభుత్వాలు శిక్షించాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇలాంటి అమాయకులైన వారిని చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ముస్లిం మత పెద్దలు తెలిపారు. మన దేశంలో మరొకసారి ఇలాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా చూసే బాధ్యత దేశ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని కోరారు. మజీద్ అధ్యక్షులు ఎంఏ హుస్సేన్, మజీద్ గురువు ఎండి జిరాల్ కేదారి, ఎండి ఖాదర్ అక్బర్, పరమేష్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. अज़ान मिलत इस्लामिया, मेरे दोस्तों और मेरे बुजुर्गों, 2 दिन का पहले जो हादसा हमारे मुल्क में हुआ है, ये बड़ा अफसोसनाक हादसा है, जिसकी वजह से हम लोग इस हादसे की वजह से तकरीबन पूरे हिंदुस्तान के लोग और दीगर ममालिक में जो हमारे मुल्क के लोग रहते हैं, सब के सब परेशान हैं। ये हादसा एक आतंकवादी हादसा है और हम लोग इस हादसे से काफ़ी मुतासिर हैं, बल्कि हमारा मुल्क भी मुतासिर है। मेरे दोस्तों, मेरे बुज़ुर्गों, अब ये वक्त ऐसा आ गया है कि हम सब मिलकर के जो इस बात के खंडन करते हैं कि ये जो भी हमारे साथ, हमारे मुल्क के साथ जो लोग गद्दारी कर रहे हैं, जो लोग हम सब पर जुल्म व सितम ढा रहे हैं और छुपे छुपे हमारे मुल्क में दाखिल होकर हमारी कौम, हमारे हिंदुस्तानी लोगों को परेशान कर रहे हैं और इसके अलावा उनके जानों के दुश्मन बने हुए बैठे हैं, तो हमारे मुल्क से, हमारे पूरी मुल्क से ये हमारी जो गुजारिश है कि हम सब मिलकर हुकूमत का साथ दें और जहाँ तक हो सके हम इस मामले में, इस मसाइल में ज़्यादा से ज़्यादा हिम्मत करके आने वाले जो लोग जो हम सब पर जुल्म सितम करते हैं, उसे ज़्यादा से ज़्यादा इस मुल्क से दूर फेंके और ऐसे मुल्क से और ऐसे लोगों से हमें रिश्ता मुनक़ता कर दें जो हमारे और हमारे मज़हब, हमारे मुल्क और हमारे लोगों के ख़िलाफ़ काम करते हैं। मोहतरम मेरे दोस्तों, ये तमाम बातें आज देखा गया तो आज ब्लैक दिन होना चाहिए, यानी हमारे लिए गम का दिन है, हमारे लिए परेशान कुन दिन है, हमारे लिए ये अफसोसनाक दिन है कि छुपे रुस्तम आकर के हमारे लोगों पर हमला करते हुए हमारे तकरीबन जैसा कि ख़बर में आया है करीब 30 लोग जान बहक हो चुके हैं। हम उसके खातिर अल्लाह रब्बुल इज़्ज़त की बारगाह में इल्तिजा करते हैं कि परवरदिगार आलम उनके अहल आयाल को सब्र अता फरमाए और उन सबको हिदायत नसीब अता फरमाए। షేర్వలో ఉన్నది అంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి భారతదేశాన్ని ఎదుర్కొనేంత సత్తా లేదు. అది చాలా చిన్నది, హైదరాబాద్ కంటే చాలా చిన్న దేశం. వాళ్ళు పుట్టుకొని ఇవ్వాలనే వాళ్ళు ఆర్థిక వ్యవస్థలో వాళ్ళు నాశనం అయిపోయి ఉన్నారు. అయితే ఇక్కడ మన భారతదేశాన్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇదొక్కటి చిచ్చు పెడితే మళ్ళీ తర్వాత ఒకవేళ మనం కొట్టుకొని వస్తే వాళ్ళు ఏదో చేద్దామని చెప్పి వాళ్ళు ఒక ఆలోచనతోటి, ఒక కుట్రతోటి వచ్చి ఇక్కడ మొత్తం అందరినీ ఇక్కడ 30 మందిని చంపారు. అయితే ఇది మాత్రం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మేము కూడా అంటే అసోసియేషన్ మొబైల్ చెప్పినట్టు బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టాలి అంటే మేము ఎన్నడూ కూడా జమ్మికుంట ముస్లింలు బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టి నిరసన తెలపలేదు. ఎందుకంటే మన బాబరీ మసీద్ విషయం, లేకపోతే తలాక్ అయింది, అటువంటి వాటిని ఎందుకు చేస్తారేమోనంటే మేము అందరం కలిసి ఉన్నాం, మేము అందరం చిన్నైనా పెద్దనైనా అన్న తమ్ముడు అని చెప్పి మేమందరం కలిసి ఉన్నాం. అయితే ఈ కుట్రను మేము తిప్పికొట్టారే కానీ అవన్నీ బ్యాడ్జెస్ పెడితేనే లేకపోతే ఏదో నల్ల బట్టలు వేసుకుంటేనే నిరసన వస్తుందని కాదు. మా మనుషులలో నిరసన కాదు. మాకు అసలు ఒకవేళ అవకాశం కనుక కల్పిస్తే మేమందరం కూడా వాళ్ళని మొత్తం తుదముట్టించడానికి మేమందరం
ముస్లింలు కానీ హిందువులు కానీ అందరం కూడా నేడు ఉన్న ప్రతి భారతీయ పౌరుడు దీన్ని తీవ్రంగా ఖండించి కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేసినట్టు మళ్ళీ ఒక్కసారి స్ట్రైక్ చేయాలి, మళ్ళీ దాన్ని నాశనం చేయాలి. ఎందుకంటే మన దగ్గర అన్ని విధాలుగా ఇప్పుడు భారత్ అనేది ఇప్పుడు ఒక ఎదుగుతున్న దేశాలలో ఇది ఒకటి ఉన్నది కాబట్టి మన దగ్గర అన్ని హత్యారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం దాడి చేయడమే బెటర్. వాళ్ళు మాడి మసైపోతారు. ఇవాళ కూడా శుక్రవారం నాడు మేము మనస్ఫూర్తిగా ఇక్కడ మేము నమాజ్ చేసిన తర్వాత మా గురువుతోటి మేము దువా చేస్తాం. ఎందుకంటే వాళ్ళని నాశనం కావాలి. వాళ్ళు మాకు కుట్ర చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకు రాత్రి నిద్రాహారాలు లేకుండా పరేషాన్ చేయాలని చెప్తే వాళ్ళ ఆలోచన తప్పితే మీకు మనం ఎంత గమనించినా మనకు కనిపిస్తున్నది, వాళ్ళ కుట్ర అనేది కనిపిస్తున్నది. కాబట్టి మనం అందరం ఏకఖండంతో ముక్తఖండంతో మనం ఖండించాలి. అందరికీ నేను సవినయంగా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ప్రభుత్వానికి మనం ఒకటే నివేదించాలి ఏంటంటే పాకిస్తాన్ నాశనం చేయాలి, పాకిస్తాన్ ఏమైనా కండయాలి తప్పదు. లేకపోతే మనం శాతం ఉండదు.